కొంతమంది మూర్ఖులకి కొంచెం పెద్ద దెబ్బలు అవసరం. ఈ నాదాబు మారడు, యరొబాము మారడు, ఈ యొక్క బయెషా మారడు. దేవుని తెలుసు వీళ్ళు అసలు భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు, వీళ్ళు పెంట లాంటి వాళ్ళు అన్నాడు. అంతే, పెంటలాగా తుడిచేస్తా అన్నాడు, తుడిచేసాడు. వాళ్ళంటే దేవునికి కోపం, మనం అంటే మాత్రం ప్రేమ. ప్రేమే. ఆ ప్రేమను మనం పోగొట్టుకుంటాం. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, వాక్యం వినకుండా జీవిస్తూ, వాక్యం నేర్చుకోకుండా జీవిస్తూ, మన యొక్క పనులే ప్రథమ స్థానము, మనకున్న విస్తారమైన పనులే ప్రథము, తర్వాత దేవుడు అనుకునే వారి మీద దేవునికి ఉగ్రత వచ్చిద్దా రాదా? వచ్చిద్ది. తన ప్రియకుమారుని నిర్లక్ష్యం చేసే వారి మీద దేవుని ఉగ్రత ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. 6 గంటల సిలువలో వేలాడి మనము పడాల్సిన శ్రమలు ఆయన పడితే దాన్ని హేళన చేస్తూ, క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోకుండా అపవిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్న వారి మీద దేవుడు